I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. హంటింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం కదా. సో ఈసారి కుకింగ్ కూడా ఎంజాయ్ చేద్దామని చెప్పినారు బ్రదర్. సో ఇది లొకేషన్ చూడవచ్చు, ఇక మంచిగా ఇక్కడ చెట్లు ఇవన్నీ నీడ చేస్తా, చింతకాయలు దంపేస్తా. గోంగూర ఈ స్నేకెడ్ క్లీనింగ్ చాలా టైం పడుతుంది. దానిపైన బాగా నీసి బాగా ఉంటుంది అనమాట. స్లిప్ దాని ఏమంటారు, స్టిక్కీ ఉంటుంది కూడా, అంత ఎక్కువ ఉంటుంది. ఇంట్లో అయినా అసలు ఇంత బాగా చేయరు. అడవిలో ఇట్లా వేయడం అంటే మామూలు ముచ్చట కాదు. మరి నిమ్మకాయలు వచ్చేసి ఆ చెట్టు, కొత్తిమీర తోట, ఇది కొత్తిమీర ఇక్కడ నుంచి తెంపారు, కరివేపాకు ఇక్కడ నుంచి తెంపి చాప్ చేయడం అంతా ఇక్కడ చేసేసారు. ఇగో మీకోసం ఒక పీస్. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. సో ఈరోజు మనకు ఒకటి అన్బాక్సింగ్ కి ఒక రాడ్ వచ్చింది. సో ఇది రీసెంట్ గా లాంచ్ అయిన బెయిట్ కాస్టింగ్ రాడ్. సో ఇది మన కేరళ నుంచి వచ్చింది. సాజీ ఉర్మి మనకు పంపించండు. సో అందరికి తెలుసు కదా, హ్యాండ్ మేడ్ ఫ్రాక్స్ అన్ని మనం కేరళ నుంచి తెప్పిస్తాం, సాజీ ఉర్మి. సో వాళ్ళు పంపించారు మనకు ఫ్రీగా టెస్టింగ్ కోసం. సో ఇది రీసెంట్ గా లాంచ్ అయింది. ఇది ఏం బ్రాండ్, దీని డీటెయిల్స్ అని నేను ఓపెన్ చేసినాక చూపిస్తా. ఫస్ట్ అయితే ఇదైతే ప్యాకింగ్ ఇట్లుంది. సో ఇది ఏం చేస్తారంటే, వేరే స్టేట్ కి పంపిస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా డెలికేట్ ఐటమ్ ప్రోడక్ట్, మంచి క్వాలిటీ ఐటమ్స్ ఉన్నప్పుడు, ఫర్ బెటర్ క్వాలిటీ అండ్ మెయింటెనెన్స్ ఏం చేస్తారంటే, ప్యాకింగ్ ఇట్లా ప్లాస్టిక్ పైప్స్ లో పంపిస్తారు. పివిసి పైప్స్ అంటారు దీన్ని. నేను లాంగ్ బ్యాగ్ మీకు సర్ఫ్ ఫిషింగ్ యూజ్ చేసిన పైప్ కదా, సేమ్ అదే. సో మనం ఓపెన్ చేద్దాం ఫస్ట్. నేనే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా. ఓకే, సో ఇది రీసెంట్ గా లాంచ్ అయిందంట. సో ఇంకా ఎవరు యూట్యూబర్స్ ఇంకా వ్లాగ్స్ ఎవరు చేయలేదు దీనిపైన, కానీ అమ్ముతున్నారు. రీటైల్ ఫిషింగ్ ట్యాకిల్ స్టోర్ వాళ్ళు అమ్ముతున్నారు, కానీ ఇంకా మార్కెట్లోకి రాలే. పక్కన పడేస్తున్నా, ఇంటికి తీసుకుపోదాం మళ్ళీ, అట్లా వదిలేయా. సో ఇది రాడ్ ప్రస్తుతానికి అయితే ఫుల్ లైట్ వెయిట్ ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే లైట్ వెయిట్. మెయిన్ బెయిట్ కాస్టింగ్ రాడ్ కి స్పిన్నింగ్ రాడ్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇట్ షుడ్ బి వెరీ లైట్ వెయిట్. ఎక్కువసేపు స్నేకెడ్ ఫిషింగ్ చేయవచ్చు. ఇష్టమైన ఓపెన్ చేస్తున్నా. సో నాకు దీని పిక్చర్ వచ్చేసి లాస్ట్ మంత్ వచ్చింది. స్టాక్ వచ్చేసి రీసెంట్ గా అప్డేట్ అయింది అనమాట. అయితే సాజీకి స్టాక్ రాగానే నాకు జస్ట్ చెప్పిండు, ఇట్లా స్టాక్ వచ్చింది పంపిస్తా అని, రివ్యూ చేయని చెప్పిండు. సో మనం చూద్దాం దీని కెపాసిటీ, దీని డీటెయిల్స్ అంతా. ప్లాస్టిక్ అస్సలు పడేయద్దు మన ఫిషింగ్ స్పాట్ లో. సో సేఫ్టీ కవర్ అయితే ఇచ్చినారు, దట్స్ ద బెస్ట్ పార్ట్. సేమ్ లైక్ లుకాన్. సో ఫిషింగ్ స్పాట్కి వెళ్ళడానికి, క్యారీ చేయడానికి ఈజీ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ ఓకే యాంగ్లర్స్ యూనియన్ అని ఉంది. కింద చెరాన్ 702H, అంటే ఇది 7 feet బెయిట్ కాస్టింగ్ రాడ్. మోస్ట్లీ స్నేకెడ్ ఫిషింగ్ బెయిట్ కాస్టింగ్ రాడ్ నేను ఎప్పుడు 7 feet కంటే ఎక్కువ తీసుకోను. 7 feet చాలు మనకి. సో ఇది హ్యాండిల్ పార్ట్ సూపర్ ఇచ్చినాడు. ఓకే, నేను 5'7", సో 5'8" ఉంటా. సో 5'8", 6, 7 feet రాడ్. ఇది 7 feet బెయిట్ కాస్టింగ్ రాడ్. సో దీని మీద ఏముందో చూద్దాం. మళ్ళీ చిరాన్ అని ఉంది 7.2, 702 అని ఉంది, అంటే 7 feet. ఇది హెచ్ అని ఉంది, ఇక్కడ రాసింది స్నేకెడ్ ఎక్స్పెడిషన్. సో ఇది నార్మల్గా బెయిట్ కాస్టింగ్ రాడ్స్కి ఇక్కడ గ్రిప్ ఉంటుంది అనమాట, ఫింగర్ గ్రిప్ కంపల్సరీ ఉండాలి మనకి. ఇక్కడ మనం బెయిట్ కాస్టింగ్ రీల్ పెడతాము. సో ఇది ఫింగర్ గ్రిప్కి ఇస్తారు. సో ఈ రబ్బర్ క్వాలిటీ, ప్లాస్టిక్ క్వాలిటీ మంచిగా ఉంది. సో ఇదైతే హ్యాండిల్ పార్ట్ అంతా ఫోమ్తో చేసినారు, మంచిగా ఉంది. ఇక్కడ డిజైన్ కూడా మంచిగా ఉంది. ఇక్కడ మేడ్ ఇన్ చైనా రాసింది. స్నేకెడ్ ఎక్స్పెడిషన్ చిరాన్ 2.1 meters, అంటే 7 feet అనమాట. లూర్ వెయిట్ వచ్చేసి 10 to 7 grams, 70 grams. లూర్ వెయిట్ అంటే మన ఫ్రాగ్ వెయిట్ వచ్చేసి 10 to 70 grams వరకు యూజ్ చేయవచ్చు ఈ రాడ్ పైన. ఓకేనా. ఇంకొకటి దీని ప్రైస్ వచ్చేసి ప్రస్తుతానికి రైట్ నౌ ఇట్ ఇస్ 2,950 rupees. సో యూ కెన్ కాంటాక్ట్ సాజీ ఉర్మిని కాంటాక్ట్ చేస్తే మన శ్రీకాంత్ అడ్వెంచర్స్ ఫ్యామిలీ అని చెప్పి యుల్ గెట్ సమ్వేర్ అరౌండ్ నైస్ డిస్కౌంట్. ఎంత డిస్కౌంట్ నేను చెప్పలేదు, రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి. కానీ మీకు ఫ్రీ డెలివరీ అన్నా, లేకపోతే ఏదైనా కాంప్లిమెంటరీ ఐటమ్ అన్నా ఏదో ఒకటి ఇస్తాడు. సాజీ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద ఇస్తాను. నేను సాజీ ఉర్మి కాంటాక్ట్ నెంబర్ బాటమ్ లెఫ్ట్ కార్నర్ స్క్రీన్లో. ఓకే, ఐ షేర్ ద నంబర్ ఇస్తా, ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి. సో రీల్ పెట్టినాక ఇట్లుంది లుక్.
చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్ట్ ఉంది. సో దీన్ని నేను క్యాచ్ చేసి ఒక ఫిష్ కూడా ల్యాండ్ చేస్తాను దీనిపైన వెరీ సూన్. మనం పట్టినాక చూద్దాం చాటలు. బెయిట్ కాస్టింగ్ వాడు ఎప్పుడు లైట్ వెయిటే ఉండాలా. కామెంట్స్ వస్తున్నాయి ఈ మధ్య, అన్న హెవీ వెయిట్ లేదు లైట్ వెయిట్ ఉంది. మా బెయిట్ కాస్టింగ్ లైట్ వెయిటే ఉండాలా. స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు స్పిన్నింగ్ రాడ్ అవుతుంది కదా. స్పిన్నింగ్ రాడ్ ఏం చేస్తాను, ఫిష్ క్యాచ్ చేసి ఇట్లా కాప్ ఫిషింగ్ ఆడతాం, అంటే గుచ్చలేసి పెడతాం. లేదంటే కొన్నిసార్లు కొందరు ఇట్లా పెట్టి ఆడతారు, చేయి పట్టుకొని ఉండలేరు డే అంతా, ఒక రాడ్ హోల్డర్ సపోర్ట్ తోటి పెట్టుకుంటాం అనమాట. బెయిట్ కాస్టింగ్ కూడా ఎందుకు లైట్ వెయిట్ ఉండాలా, రీల్ ఎందుకు ఇట్లా ఉండాలా సెటప్ అంటే, మనం ఆల్మోస్ట్ ఒక 5, 6, 7 hours ఆడతాం కంటిన్యూస్గా. షోల్డర్ మీద పెయిన్ పడకుండా, బోన్ అరగకుండా చూసుకోవడానికి లైట్ వెయిట్ సెటప్ ఉంటుంది. ఓకేనా, అది. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. సో ఈరోజు మనం ఎర్లీ మార్నింగ్ ఒక స్నేక్ ఫిషింగ్ వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 2-3 months అయింది. మన ఇద్దరు బ్రదర్స్తో పోతున్నాం. సో వాళ్ళ బ్రదర్స్ వచ్చేసి మన హలో బ్రదర్ ఏమని చెప్పినా కదా, ఎస్ఎన్ఆర్ ఫిష్ అంటారు. ఎస్, ఈరోజు చూద్దాం ఎట్లయితే షికార్ అయితే చూద్దాం. ఫస్ట్ టైం అన్న మాత్రం వచ్చిండు స్నేకెడ్ కి. చూద్దాం ఈరోజు వీడియో మాత్రం కంపల్సరీ త్వరలో మీకు అప్డేట్ చేస్తాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ వేసేసుకోండి. సో మనం కొంచెం దీంట్లోకి నడవాలా, అది దీని మధ్యలో నడవడం కూడా కొంచెం అలవాటు ఉండాలి. పొలం మధ్యలోకి నడవడము, కింద స్లిప్పరీ ఉంటుంది ఫుల్, అలవాటు కావాలి. ఇక్కడ క్రాక్స్ కూడా చెప్పలేసుకొని వచ్చిన, అంతా ఫుల్ గ్రీనరీ. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6-6:30 అవుతుంది. బర్డ్స్ అన్ని ఫుల్ సౌండ్ చేస్తున్నాయి. మంచిగా లొకేషన్. లెట్స్ గో. ఓకే, సో మనం ఈరోజు యూజ్ చేస్తున్న రాడ్ వచ్చేసి, దీని బ్రాండ్ వచ్చేసి చెరాన్ 7 feet. ఇది ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ చేసిన, ఈ వీడియో స్టార్టింగ్ లో మీరు చూడొచ్చు. ఆల్రెడీ అన్బాక్సింగ్ అయిపోయింది. ఫస్ట్ టైం యూజ్ చేయబోతున్నా, చూద్దాం. నేను ఒక 2-3 చేపలు పడతాను, మీరు చేప పట్టండి, మీరు కూడా ఫీడ్బ్యాక్ చెప్పండి ఇది ఎట్లా ఉందో. ఈ రీల్ వచ్చేసి నేను దైవా CA80, నేను చెప్పిన లాంగ్ బ్యాక్ US నుంచి తెప్పించినాను. బ్రాండ్ ఏడు ఉంటుంది CA80 అని. కలర్స్ మంచిగా ఉంటాయి, ఆరెంజ్. దీనికి లైన్ వచ్చేసి నేను సోడ్ ఫిష్ పెట్టిన. నార్మల్ స్పిన్నింగ్ రాడ్ కి బెయిట్ కాస్టింగ్ రాడ్ కి గైడ్స్ ఎక్కువ ఉంటాయి, కౌంట్ చేసుకోవచ్చు. నార్మల్ గా 3-4 గైడ్స్ ఏమో స్పిన్నింగ్ ఉంటాయి, అండ్ బెయిట్ కాస్టింగ్ ఎక్కువ ఇస్తాడు, కొంచెం సన్నగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫ్రాగ్స్ చూద్దాం. సో నేను ఫ్రాగ్స్ ఒకటి చూపిస్తా. ప్రస్తుతానికి ఎక్కువ నేను వాడేదంటే దుష్మన్ ఫ్రాగ్. సో ఈ మల్టీ కలర్ వాడదాం అనుకుంటున్నా. దీంతో పాటు మనకి వాలి బ్రో ఇవి పంపించిండు, హ్యాండ్ మేడ్ ఫ్రాగ్ అన్న ట్రై చేయని పంపించిండు వాలి బ్రో. ఇది కూడా యూజ్ చేస్తా. దీంతో పాటు జనరల్ గా నా ఎక్కువ ఉండే ఫ్రాగ్స్ అయితే హ్యాండ్ మేడ్. ఓకే, ఇది ఒకటి హ్యాండ్ మేడ్ సాజీ పంపించిండు. ఇదేమో స్కమ్ ఫ్రాగ్ క్యాబ్రల్ అవుట్డోర్ నుంచి తీసుకున్నా. ఇది ఉన్న ఫ్రాగ్స్ లో ఇదే ఎక్స్పెన్సివ్. ఇంకా చిన్న చిన్న ఫ్రాగ్స్ అవి ఉన్నాయి. ఇవి బాగా రిజల్ట్ ఇచ్చిన ఫ్రాగ్ ఇదొకటి కంపల్సరీ ఎప్పుడు మన దగ్గర ఉండాలి. హ్యాండ్ మేడ్ ఇండోనేషియన్ ఫ్రాగ్, ఇది సాజీ నుంచి వచ్చింది. సూపర్, ఇది పెద్ద పెద్ద ల్యాండ్ చేసిన దీంతో. సో దుష్మన్ ఇంకా ఇది వాడతా ఈరోజు. ఇది కూడా చూద్దాం. వెరీ గుడ్. Guys, GoPro రికార్డింగ్ ఇది ఎట్లా వచ్చింది? అమ్మా, ఇది మొత్తం రాడ్ టిబ్బండి అయిపోతుంది. అరే సూపర్ సైజ్. ఇంత కూడా పెద్దగా. సో ఇది మన ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఒక 3 months తర్వాత ఇది పడ్డా మనకి స్నేక్ హెడ్. సో ఇది మన దీని నోరు ఎట్లా తెలుస్తుంది, మొత్తం బ్లాక్ ఉంది కలర్. ఇది చాలా అగ్రెసివ్ ఉన్నది, మస్తు బలం ఉంది వీటికి. షామర్పేట వాటికి అంత బలం ఉండదు, మళ్ళా మాసాయిపేట ఓకే, కానీ ఇది చాలా అగ్రెసివ్ ఉంది. దీన్ని నోట్లకెళ్ళి చేయబెట్టద్దని చెప్తా కదా నేను ఎప్పుడు. దగ్గర ఎప్పుడు ఒక ప్లయర్ ఉండాలా, ప్లయర్ చాలా సేఫ్గా తీయచ్చు. కానీ అంత ఇది ఒక టిప్కి ఇరికింది చూడొచ్చు. ఇది మనం 3 hooks ఆడితే ఇరుకుతుంది చూడు,
ఇరికింది. అది మస్తు బలం పెట్టి ట్రై చేసింది అది వెళ్ళిపోదామని. ఓకే, దుష్మన్ ఫ్రాగ్ మల్టీ కలర్ బాగా పని చేసా. నాకు తెలిసి ఇది సెకండ్ క్యాస్ట్ థర్డ్ క్యాస్ట్ అంతే. థర్డ్ క్యాస్ట్ కే. గుడ్ సైజ్. బలం పెడుతుంది. మస్తు బలం పెడుతుంది అది. అరే అరే ఏం సైజు లిప్. సూపర్ సైజ్. అసలు ఎక్కువ టైం అయితే ఇవ్వట్లేదు, తొందర వచ్చిన ఇంతసేపటి కాబట్టి అది చాలా ఊడిపోయింది. ఫ్రాక్ ఊసిపోయింది చూసిరా. జస్ట్ ఇంకొకసారి ఆడ కొట్టుంటే వెళ్ళిపోతుండే అది. గుడ్ సైజ్. ఇది ఇందాక కంటే ఇది కొంచెం పెద్దగా ఉంది, ఇంకా దీనికంటే గిట్ట పెద్దవి ఉన్నాయి. పడదాము. నేను ఇది వెయిట్ ఎంత ఉంటుంది చెప్పండి బ్రదర్ మీ అందాజా మీద? అందాజ మాత్రం 1 kg పక్కా ఉంటది. ఓకే, నేను ఇది 1.5 kilo వరకు ఉంటుంది అనుకుంటున్నా. మీకు ఎంత అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అరే డ్రాగ్ లూజ్ ఉండే, డ్రాగ్ లూజ్ ఉండే. ఓకే, ఇప్పుడు కూడా కొట్టేది. ఇడున్నాయి దా బ్రో. क्या बात है. अरे 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 क्या बात है. నైస్ నైస్, గుడ్ జాబ్. ఇల్లు వచ్చిందా? क्या बात है. अरे 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 क्या बात है. వచ్చిందా? గోపురం రికార్డ్ అయింది మంచిగా. నేను ఇట్లా పెట్టా కరెక్ట్ గా. అనుకోకుండా స్పాట్ సారీ సారీ. అరే సూపర్. సో ఇగో మొత్తం వాటర్ లో ఉన్నాము. మొత్తం ఆల్మోస్ట్ తొడల వరకు ఉన్నాయి నీళ్లు. చేప పడింది, దాని జాగ్రత్తగా మిస్ అవ్వద్దు అని చెప్పి నెట్లో పెట్టి మళ్ళీ లిప్ గ్రిప్. ఓకే సైజ్ చూపిద్దాం. చూపి మళ్ళీ ఊడిపోతే నిన్ను పట్టుకొచ్చా. చలో చలో సూపర్ సూపర్. చలో వాపస్ పోదాం. సో మార్నింగ్ అరౌండ్ 6:30-7 కి అట్లా వచ్చినాం. స్టార్ట్ చేసి స్పాట్ కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఒక 7:30-8 అయింది. మళ్ళీ ఫిషింగ్ స్టార్ట్. ఇమీడియట్ ఒక 5-10 minutes లో 2 మంచి చేపలు పడ్డాయి. దాని తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. ఇక ముళ్ళ కంపలగా అంతా. మన బ్రదర్ ఏమో కథలకు కిలాడి లాగా మొత్తం లోపలికి వెళ్ళిపోయిండు. నీళ్ళు మొత్తం అయిపోయింది. మొత్తం లోపలికి వెళ్ళి దాన్ని తీసుకొస్తుండు. అయితే సూపర్ ఫిషింగ్ అయింది. సో నేను పట్టింది 2, బ్రదర్ పట్టింది 4. ఫిషింగ్ అయితే చూపిస్తాం. సైజ్ మాత్రం సూపర్ సైజ్ చాలా రోజుల మంచి సాటిస్ఫాక్షన్ తోటి ఫిషింగ్ అయింది. నా బ్రదర్ ని చాలా రోజులు అడుగుతున్నా, స్నేకెడ్ ఫిషింగ్ ఏమైనా స్పాట్స్ ఉంటే చెప్పు, కలిసి చేద్దాం అని చెప్పి. సో అన్న నువ్వు వచ్చేసి ఈ రోజు అరేంజ్ చేస్తావని చెప్పి పొద్దున్నే తీసుకొచ్చిండంతా. సో సైజ్ చూడొచ్చు. ఫిషింగ్ అయితే ఇంకా వస్తుంది.
ఒకటే పట్టడానికి అవుతుందేమో. ఇది ఇంకా ఏంద్రా నువ్వు పట్టుకో అంత కొట్టట్లే. ఓకే, అవి చాలా అగ్రెసివ్ గా ఉన్నాయి. అసలు ఉంటలేవు చీరల. కానీ మంచి ఫిషింగ్, మంచి సైజ్ మరల్ ఫిషింగ్ అయితే అయింది. ఆల్మోస్ట్ 3 months తర్వాత నేను ఒక మంచి వీడియో అప్లోడ్ చేయబోతున్నా. ఓకే, ఒక్కొక్కటి సైజ్ అయితే అన్ని 1.5 kilo పైనే ఉన్నాయి. ఒకటి 2 నాకు తెలిసి ఇది అనుకుంటా 2 kilo ఉంది. ఇది కూడా ఈ రెండు ఉండొచ్చు 2 kilo వరకు. మీకెంత అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియోని చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి, మాకు ఎంకరేజింగ్ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మొత్తం మన బ్రదర్ ఇప్పుడు కుకింగ్ వీడియో చేద్దామని డిసైడ్ అయినాం. సో నార్మల్ గా ఎప్పుడు ఏంటంటే జస్ట్ హంటింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం కదా. సో ఈసారి కుకింగ్ కూడా ఎంజాయ్ చేద్దామని చెప్పినారు బ్రదర్. సో లొకేషన్ చూడొచ్చు, ఇక మంచిగా ఇక్కడ చెట్లు ఇవన్నీ నీడ చుట్టూ ఇదంతా వాళ్ళది అనమాట ప్లేస్. ఈ ఫార్మ్స్ అన్ని వాళ్ళే. సో చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ అంటే ఫుల్ గ్రీనరీ, మొత్తం పొలాలు ఇదంతా. మళ్ళీ ఇవన్నీ కట్టల చేస్తున్నారు. సో ఇంకొక బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తా, వీళ్ళ సెటప్ ఎట్లుంటుంది మంచిగా. సో ఇది వచ్చేసి మన కార్ ఇక్కడ పెడతాను. మొత్తం షెడ్ లో పెట్టడం లేదు కానీ హాఫ్ పెట్టిన అట్లీస్ట్ ఎంతో అంత ఉంటుందని. చెరువుకి ఫిషింగ్ పోయినాం కదా, కార్ పోదు కాబట్టి బైక్స్ మీద సెటప్ చేశారు అనమాట. సో ఇదంతా వాళ్ళ ఫామ్ అనమాట, ఇదంతా ఫామ్ ఏరియా. మళ్ళా ఇది చెట్టు వచ్చేసి చింతకాయల చెట్టు. చెట్టుకున్న ఎక్కిస్తా, చింతకాయలు దంపేస్తా. చింతకాయల చెట్టు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మంచి చిన్న బావి లాగా ఉంది, క్లోజ్ ఆరబెట్టుకున్నారు. ఇక్కడ ఒక మంచం టైప్ సెటప్ ఉంది. ఆల్మోస్ట్ మొత్తం సెటప్ ఉంది ఇక్కడ. సో వీళ్ళది ఇదంతా మన బ్రదర్ది ఫార్మింగ్ ప్లేస్ అనమాట ఇది. సో ఇక్కడ చల్లగా ఉంటుంది బ్రదర్ చేసుకోవడానికి, కుకింగ్ ఇక్కడ చేసుకుందాం అని చెప్పి దీని కింద. సో చూద్దాం మళ్ళీ అక్కడ మేబీ అక్కడ కుక్ చేస్తారా లేకపోతే ఇక్కడ ఎక్కడైనా కుక్ చేస్తారా చూద్దాం. పట్టిన ఫిషెస్ ఉన్నాయి కదా, వాటిని క్లీన్ చేసి కుక్ చేయడం అనమాట. ఇది చింతగా చిన్నప్పుడు ఎప్పుడు తినేది అట్లా ఊరికి వెళ్ళినప్పుడు తెంపుకొని. చాలా చాలా బాగుంది. సో ఇక్కడంతా మనం కుకింగ్ చేయబోతాం ఇప్పుడు. ఎట్లా ఉన్న చిన్న చిన్న సామాన్లతో కుకింగ్ అనమాట. ఇది కాకుండా ఇప్పుడు ఫామ్ చూపిస్తా. ఫామ్ వచ్చేసి ఇదంతా ఇది గోంగూర. సో ఇదంతా గోంగూర చెట్లు. గోంగూర ఇది గోంగూర చికెన్, గోంగూర మటన్ సూపర్ ఉంటుంది. సో పోయేటప్పుడు కొంచెం తీసుకొని పోతా, ఇస్తామన్న బ్రదర్ వాళ్ళు. ఇంకా మొక్కజొన్న చెట్లునే కొన్ని తెంపేసి కొన్ని కాలుస్తామన్నారు. మళ్ళీ ఇది కొత్తిమీర అనుకుంటా కదా కిందది. సో ఇది కొత్తిమీర పెంచుతున్నారు, అది కొంచెం తీసుకోవాలి పోయేటప్పుడు అని కొంచెం అని పట్టుకోతా. చింతకాయ అయితే సూపర్ ఉన్నాయి. చైల్డ్హుడ్ మెమరీస్ వస్తున్నాయి. చూద్దాం మళ్ళీ కుకింగ్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ చెప్తా. బ్రదర్స్ ఏం పట్టుకోసారు చూడొచ్చు. మొక్కజొన్న పట్టుకొచ్చారు, స్వీట్ కార్న్స్. బ్రదర్ చేతిలో ఇట్లా చూడండి. ఫిషింగ్ అయిపోయింది, తినాలనిపిస్తుంది, కాల్చుకుంటున్నాం. ఫిష్ క్లీనింగ్ స్టార్ట్ అయిపోయింది. మనం మునీర్ బై క్లీన్ చేసాం మంచిగా. సో ఫిష్ క్లీనింగ్ మొత్తం అయిపోయినాక కుకింగ్ స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందు ఫస్ట్ ఫిష్ ఈ స్నేకెడ్ క్లీనింగ్ చాలా టైం పడుతుంది. దానిపైన బాగా నీస్ బాగా ఉంటుంది అనమాట. స్లిప్ దాని ఏమంటారు స్టిక్కీ ఉంటుంది కూడా, అంత ఎక్కువ ఉంటుంది. అది అంటే టైం పడుతుంది.
క్లీనింగ్ అంతా అయిపోయింది. జస్ట్ లాస్ట్ స్లైసెస్ కట్ చేస్తున్నాను ఫ్రై పీసెస్కి. మొత్తం క్లీనింగ్ అయిపోయింది. ఫ్రెష్ ఇప్పుడు ఫ్రై చేద్దాం. ఇక పోయి పెట్టినామా అక్కడ. ఇక్కడ ఉంది సెటప్. ఫ్రెండ్స్ ఇవన్నీ మసాలాలు అయితే అన్ని రెడీగా పెట్టుకున్నాము. ఏంటంటే శ్రీకాంత్ బ్రో వచ్చిండు అని చెప్పి ఈ రోజు అయితే కుకింగ్ మాకు ఇట్లా కుదురుతుందని మేము అయితే అనుకోలేదు, కానీ జబర్దస్త్ కుదిరింది. ఎందుకంటే ఫిషింగ్ గిట మంచిగా అయింది. మళ్ళీ ఈ రోజు కుకింగ్ టైం గిట మాకు శ్రీకాంత్ మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న శ్రీకాంత్ బ్రో. నేను థ్యాంక్స్ చెప్పాలా, నాకు ఇదంతా బ్యూటిఫుల్ గా సెట్ చేసాను బ్రో. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫిష్ ఫ్రైకి మసాలా అవన్నీ తీసుకొచ్చింది అనమాట. సో అవన్నీ వేద్దాం ఇప్పుడు. అదేంటి పసుపు, కారం, ఇంతకుముందు పసుపు, కారం, కారం తగినంత, ధనియా పొడి, గిందెందుకు సామి, మసాలా. ఏ మసాలా అది? గరం మసాలా. కొంచెం దూరం పెట్టుకోండి, మసాలా స్మెల్ మంచిగా వస్తుంది. అల్లం పేస్ట్, ఇంకా సాల్ట్ తీసుకురా. ఓకే, అడ్డం పెడితే కూడా కొంచెం ఆయిల్ ఏదో ఒకటి పోయి వాటర్ ఉంటాయి కదా ఇంట్లో చాలు, మనకు ఎట్లయినా మన పని చేస్తుంది. మిక్సీ మొత్తం మిక్సీ చేసేయాలి, కలిపేసుకోవాలి మంచిగా. ఓకే, మన స్టైల్లో అయితే ఇట్లే చేస్తుంటాము, ఎందుకంటే మనం ఎప్పుడైనా ఈ టైపులోనే చేసుకుంటాము ఫ్రై కావాలంటే. ఇంకా అందరూ ఒక్కో స్టైల్లో చేసుకుంటారు, కానీ మనం అయితే ఈ స్టైల్ తెలంగాణ స్టైల్. వెళ్ళేవా కామెంట్ సెక్షన్ లో పెడితే సాల్ట్ ఏవా? సాల్ట్, ఇది సాల్ట్ కూడా తగినంత. మనం ఇది తింటాం కదా, ఎక్కువ అయితే కారమే పడాలనిపిస్తుంది. లేదన్నా నీకు అన్ని వేసినావు కదా పీస్లో. అట్లీస్ట్ ఒక 10 మంది తినే చేప ఇది. 3 కిలోల దాకా, 3-4 కిలోల చేప ఇది. కిలో 650 అనుకున్నా కూడా ఇది ఆల్మోస్ట్ 1300 రూపీస్ వర్త్ మీటే అంత. 4 కిలో 650 కాబట్టి ఇది ఆల్మోస్ట్ 3 కిలోలు అనుకున్నా. 3 కిలోలు అనుకున్నా కూడా దగ్గర 1800 రూపీస్ వర్త్ మీట్ ఇది. బాగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి, ఎందుకంటే ముక్కకు అనేది మంచిగా మసాలా అనేది మంచిగా పడుతుంది. ఓకేనా? సో ప్రస్తుతానికి అయితే మ్యారినేషన్ మొత్తం అయిపోయింది. ఆకలి బాగా ఎక్కువ అవుతుంది. సో బాగా ఆకలి వచ్చిన దానికోసం కూడా సెట్టింగ్ ఏంటంటే కార్న్స్ అన్ని మంచిగా కుక్ చేసి ఇచ్చినారు మటన్ దాని మీద. అది తిన్నా థమ్స్అప్ తెప్పించినారు. మళ్ళీ ఇది ఫిష్ ఫ్రై అవుతుంది. తినేసాక సరే ఇది కుక్ అవ్వడానికి అట్లీస్ట్ ఎంత టైం పడుతుంది? ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అవుతుంది అంటే కుక్ అవ్వడానికి. ఎందుకంటే ఒక 10 మినిట్స్ మాత్రం పక్కకు పెట్టాలి. మంట పెట్టేస్తే మన షాజ్ భాయ్ రెడీగా ఉన్నాడు మంట పెట్టడానికి. సో అట్లా మ్యారినేట్ అవ్వడానికి కూడా ఒక 10-15 మినిట్స్ పడుతుంది. కానీ ఫిష్ అన్నిటికంటే ఫాస్ట్ కుక్ అయిపోతుంది కదా. చికెన్ చాలా ఫాస్ట్ కుక్ అయిపోతుంది. మసాలాలు బాగా అంటుకోవాలి దానికి. చూద్దాం.
టేస్ట్ ఎట్లా వస్తుందో. ఆయిల్ వేస్తున్నాము, పెనం వేడైంది, మంట మాత్రం జోరు దారి నడుస్తుంది. ఆయిల్ అయితే వేస్తున్నాము. ఆయిల్ కొంచెం గరం అయిన తర్వాత అప్పుడు పీసెస్ వేద్దాం. ఆయిల్ వేడైంది ఫ్రెండ్స్, చూడండి పీసులు అయితే వేస్తున్నాము. ఒక్కోటి ఎట్లున్నా చూడు, సైజు మంచి సైజు. ఓకేనా? టేస్ట్ మాత్రం ఎట్లుంది అనేది మీరే చెప్పాలి. ఓకే, ఫస్ట్ 2 పీసెస్ పడిపోయినాయి ఆల్రెడీ. మొత్తం అందరు ఆకలి మీద ఉన్నాం. నేను ఒకటి వేస్తాను, నా ఫేవరెట్ పీస్ ఏది? ఇది ఫేవరెట్ పీస్. అబ్బో వేసేసిన. ఓకే, మొత్తం మునిగిపోయినాయి అన్ని పీసులు. చూడండి ఎంత నీట్ గా కుక్ అవుతుంది. ఇవి ఒక 10-15 మినిట్స్ అంతేనా? అంతే, 10-15 మినిట్స్ 2-3 టైమ్స్ ఇటు తిప్పేసి అయిపోతుంది. 3 ఆల్రెడీ రెడీ అయిపోయింది. 5-10 మినిట్స్ అయిపోయింది. బాగున్నాయి, మస్తు ఉడికినాయి చేపలు అయితే. చూస్తుంటే తిరుగుతుంది కాకపోతే కాలుతా నాకు కూడా అంతే. సప్పని నోట్లేదు ఎంత మంచిగా ఉంటుందో. ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఆల్మోస్ట్. 1 2 3 4 5 పీసెస్ పెద్ద పెద్ద రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఫుల్ టేస్ట్ చేయడమే. టేస్ట్ ఎవరు చేస్తారు? ఫస్ట్ మీరే చేయాలి. సాది బ్రో టేస్ట్ చేస్తాడు. లక్కీ ఛాన్స్ మీకే. ఏమైనా తక్కువ ఎక్కువ అయితే మీరు చెప్పాలా. రియాక్షన్ ఇప్పుడు రియాక్షన్ చూద్దాం. అన్నకంటే తమ్ముడు మధ్య తీస్తుండే వీడియో, తమ్ముడిని పట్టుకోవాలి. టేస్ట్ అయితే చేస్తున్నా, నన్ను అయితే టేస్ట్ చేయమంటున్నారు. నసీబ్ బ్రో అప్పటి నుంచి కష్టపడి మంచిగా క్లీన్ చేసిండు, కుక్ కూడా చేసిండు. మేము ఇప్పుడు టేస్ట్ చేస్తాం. ఏం చేస్తాను ఫస్ట్ టేస్ట్ అనే చేస్తుండే. ఎట్లుంది తీసుకోండి. జబర్దస్త్. నేను తింటా, వీళ్ళు తింటారమ్ము. ఫస్ట్ టేస్ట్ చేయమని చెప్పినాం. సరిపోయింది, సాల్ట్ కాలం వేడిగా. ఇంట్లో అయినా అసలు ఇంత బాగా చేయరు. మా నరసింహ అయితే అంత మంచిగా చేసిండు. వీళ్ళది యాక్చువల్ రియాక్షన్ కాదు, నేను టేస్ట్ చెప్తా ఎట్లుందా. సూపర్. ఇది రియాక్షన్ నిజంగా సూపర్. ఒకటి మళ్ళా చేస్తున్నారు అనుకున్నా, నిజంగానే మంచిగా. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళని టేస్ట్ చేయమన్నా కాబట్టి. ఉప్పు అది మొత్తం సరిపోయింది. ఇంకా మిగతా ఉన్నాయి చూద్దాం. మన మునీర్ బ్రో కూడా టేస్ట్ చేస్తారు. పట్టుకో చిప్పా, చిప్పనే పట్టుకోను. మంచిగా మన బ్రో ప్లేట్ అంతా మంచిగా డెకరేట్ చేసి. అడవిలో ఇట్లా వేయడం అంటే మామూలు ముచ్చట కాదు మరి. నిమ్మకాయలు వచ్చేసి ఆ చెట్టు కొత్తిమీర తోట. ఇది కొత్తిమీర ఇక్కడ నుంచి తెంపారు, కరివేపాకు ఇక్కడ నుంచి తెంపి చాప్ చేయడం అంతా ఇక్కడ చేసేసారు. సో కుకింగ్ అయిపోయింది ఆల్రెడీ. మేము ఒక 2 రౌండ్స్ అయిపోయింది. 3rd రౌండ్ ఇది. టేస్ట్ మంచిగా వచ్చింది, కానీ ఈ నిమ్మకాయలు కొత్తిమీర కరివేపాకు ఎంత ముందు వేయాలి ఇప్పుడు వేసారు అనమాట. సో ఇంకొంచెం మంచిగా టేస్ట్ బాగుంటుందని. సో దీన్ని నిమ్మకాయ ఒకటి వెనుకొని ట్రై చేస్తాం. ఏదో ఒక పీస్, ఏదైనా ఒక చిన్న పీస్. వాళ్ళు మొత్తంగా ఒకసారి వేసేస్తున్నారు నిమ్మకాయ. ఓకే, నేను తింటున్నా. మళ్ళీ నిమ్మకాయతో తింటున్నా. ఇంతకుముందు తినలే, నా నార్మల్గా తిన్నా. నిమ్మకాయ ఇంకా మస్తు టేస్ట్ వచ్చింది. ఎక్కువ చూద్దాం. భయ చెప్పింది కదా నిమ్మకాయతో చాలా బాగా టేస్ట్ ఉందని. మేము ట్రై చేస్తాం. ఒక పీస్ తీసుకొని. ఐడియా అయితే మన బ్రోదే. మంచిగా అన్ని నింపుకొచ్చిండు. ఇక్కడ చుట్టుపక్కల అన్ని సర్దేసాడు మంచిగా. సూపర్ టేస్ట్. సేమ్ మటన్ తిన్నట్టు ఉంది, నిజం చెప్తున్నా. మా వీడియో చూసాను కదా, నోట్లోకి నీళ్ళు వస్తున్నాయి. చాలా బాగుంది. సెటప్ మాత్రం మస్తు సెట్ అయింది. భయ్య వచ్చిన
వేలా విశేషం ఈరోజు ఇంత మంచిగా సెట్ అవ్వడం అంటే. ఇది అసలు అన్ప్లాన్డ్, అసలు అనుకోలే. మార్నింగ్ ఉట్టి ఫిషింగ్ చేసి యాక్చువల్ ప్లాన్ ఏముండంటే కొంచెం స్నేక్ హెడ్ కొంచెంసేపు రౌకి వెళ్ళిపోదాం అనుకున్నాం. స్నేక్ హెడ్ చేసేసరికి ఎక్కువ టైం పట్టేసింది, ఎక్కువ చేపలు పడేసినాయి మంచి సైజు. ఇప్పుడు నెక్స్ట్ ఇక కుకింగ్ చేసుకుని ఎంజాయ్ చేద్దాం, ఇక్కడ సెటప్ బాగుంది భయ్యా అని అంటే సరే ఎంజాయ్ చేద్దాం అని వచ్చినాం. కానీ ఇంత బాగుంటుంది అనుకోలే. చుట్టూ పొలాలు ఉన్నాయి, అక్కడ ఒక చెరువు ఉంది, మంచిగా చెట్టు, సూపర్ సెటప్, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇట్లాంటి చిన్న చిన్న మెమరీస్ కానీ ఇట్లాంటి గెట్ టుగెదర్స్ మీరు కూడా ఏమైనా చేసి ఉంటారా, ఇంతకుముందు ఏమైనా చేస్తారా లేదా రెగ్యులర్గా చేస్తారా, అట్లాంటివి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇది మా వీడియో. మన బ్రదర్ ఛానల్ SNR ఫిష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ గివ్ అ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు చికెన్ అడ్వెంచర్స్. ఇగో మీకోసం ఒక పీస్. Borderline. Border, border,